వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారని చెప్పారు కదా, అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఎవరైనా వెళ్ళేది నేర్చుకోవడానికి అన్నామంటే దాన్ని నేర్చుకోవాలి ఎంతో కొంత. ఇప్పుడు మనకి దీంట్లో బేసిక్ ఉంది, చిప్ లెవెల్ ఉంది, వేరే చోట లేవు. బేసిక్ ఆడే చిప్ లెవెల్లో అంతా ఆడలే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అక్కడికి వెళ్తే బేసిక్కే, చిప్పే ఉండదు. ఇక నేను మిమ్మల్ని అడిగాను సార్, బిజినెస్ పోతుంది కదా సార్, అది యాక్చువల్లీ బిజినెస్ అనకూడదు, ఇది బిజినెస్ పోతుంది కదా సార్, మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే బేసిక్గా ఇప్పుడు నేర్చుకుంటున్నారా, చిప్ లెవెల్ ట్రైనింగ్ ముందలే ఉందా మీకు ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. నేను మీకు అప్పటికి చెప్తున్నా, సార్ ఏం సార్ ఇట్లా మరి డబ్బులు రావు కదా ఇట్లా చెప్తే అంటే, నాకు డబ్బులు కాదు, ముందర ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి అయితే నేను ఈ చిప్ లెవెల్కి రావడం జరుగుతుంది, లేని వాళ్ళకైతే బేసిక్ అనేసి. అంటే మీరు అంత ముందర ఇది బాధపడి ఉంటారో అందుకని ముందు వచ్చే వాళ్ళకే ముందరే చెప్తున్నారు, మీరు నేర్చుకోలేకైతే బేసిక్కి వెళ్ళండి, కొంచెం నేర్చుకున్న వాళ్ళైతే చిప్ లెవెల్కి రండి అని. అట్లా వేరే ఇన్స్టిట్యూట్లు అట్లా ఉండదు, వచ్చారా వచ్చేయండి ఎంతమందైనా. అది ఎంతవరకు రీచ్ అవుతుంది మనిషికి, ఎంతవరకు రీచ్. బేసిక్ దగ్గర నుంచి ఒక సెక్షన్ బేసిక్ ఉంది, అతనికి ఒక మాన్యువల్గా అర్థమవుతుంది, సిపియూలు హ్యాండ్ స్కిల్ అక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చిప్ లెవెల్లోకి వచ్చిన తర్వాత వే ఆఫ్ సెమాటిక్ తెలుస్తుంది, ఎలా వెళ్ళాలి ఎలా అనేసి. ఇక్కడి నుంచి బేసిక్ ఇక్కడ నేర్చుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తను నెంబర్ 1గా మెకానిక్ అవ్వడం, టెక్నీషియన్ అవుతాడు. స్టార్టింగ్ చిప్ లెవెల్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ వాళ్ళని తీసుకోవాలి, అసలు తీసుకోవాలి, ఓన్లీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే బేసిక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి లేదని చెప్పేస్తున్నాం. లేదని చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్లో అక్కడ చెప్పట్లేదు కదా, మీరు వచ్చేసేయండి మేము చెప్తున్నాం అని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆడెళ్ళిపోయి మళ్ళీ ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం జరుగుతుంది, సార్ మీరు తీసుకోలేదు ఇట్లా పోయినా. కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి మీరే చెప్పేస్తున్నారు సార్, ఫోన్ చేసినప్పుడల్లా బేసిక్ వచ్చా, అసలు టచ్ ఉందా లేదా, లేకపోతే బేసిక్ తీసుకోండి, ఉంటే చిప్ లెవెల్కి రండి, ఆ ఒక్కటే చాలు, మీరు అర్థం చేసుకోండి, ఎవరు డబ్బులు ఎవరు ఊరకనే రావన్నట్టు. సార్ జనాలు వస్తానన్నా కూడా వద్దు, మీరు నేర్చుకుంటేనే రండి అని అంటున్నారు. కొత్త వాళ్ళు అయితే బేసిక్కి వెళ్ళిపోండి, కాస్త అనుభవం ఉన్న వాళ్ళు అయితే చిప్ లెవెల్కి రండి, చాలా బెటర్గా ఉంటుంది. బేసిక్కి వెళ్ళి చిప్ లెవెల్కి వచ్చి మాస్టర్ కోర్స్ నేర్చుకున్నారంటే మీ ఏరియాలో మీరే కేఎంటీ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నట్టే మీ ఏరియాలో. నిజం సార్, 3 స్టెప్పులు ఇక్కడే తీసుకుంటే తను చాలా గెయిన్ అవుతాడు. అది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మనం చెప్పలేము. ఓకే అండి, అలాగే ఈ 29th బ్యాచ్లో మన గోపి గారు ఉన్నారు. గోపి గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాము, ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్ అనేది. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? గోపి సార్. గోపి గారు ఎక్కడి నుంచి వచ్చారండి? రేపల్లి సార్. ఎక్కడ? రేపల్లి నుంచి. ఓకే, ఎవరైనా చెప్పారా లేదంటే ఎలా తెలిసిందండి ఇన్స్టిట్యూట్ గురించి? ఎవరు చెప్పలేదు సార్, నేను యాక్చువల్లీ 2-3 ఇన్స్టిట్యూట్లు తిరిగాను. ఓకే, తిరిగిన తర్వాత థియరీ పరంగా కొంచెం పర్లేదు, కానీ ట్రబుల్ షూట్ నాకు చాలా ప్రాబ్లం ఉంది. ఓకే, అన్ని రిపేర్స్, హ్యాండ్ స్కిల్ అయితే ఓకే, సిపిఎల్ చేస్తాను, డబల్ లెక్కర్ చేసుకుంటున్నాను, అన్నీ ఉంది. ఓకే, ట్రబుల్ షూట్ వచ్చేదానికి చాలా కంప్లైంట్ ఉంది నాకు. అంటే ఆ వే ఆఫ్ చెకింగ్ కొంచెం కన్ఫ్యూజన్. డైరెక్ట్గా ఐసీ మీదకి వెళ్ళడం, ఐసీ వేయటం కాకుండా చిన్న అయితే తెలుసు, కానీ డీప్గా తెలియట్లేదు. ట్రబుల్ షూట్ ప్రాబ్లం ఉంటే మామూలుగా నేను యూట్యూబ్లో ఎక్కువ చెక్ చేస్తూ ఉంటాను సార్. ఇట్లా కేఎంటీది ఎక్కువ నేను చూశాను, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కేఎంటీది చూశాను. అంటే ఎట్లా ఉందంటే కేఎంటీది మనకి చెప్పే విధానం, మనం ఫ్రెండ్స్తో మాట్లాడితే అంత క్లారిటీగా ఉంటుందో అంత క్లారిటీగా అనిపించింది నాకు. ట్రబుల్ షూట్ చాలా బాగా. ఒక కంప్లైంట్ వస్తే, లైటింగ్ సెక్షన్ కంప్లైంట్ వస్తే బోర్నియోలో 4 లైన్స్ ఉన్నాయి, మిగతా ఇంకా 3-4 బాల్స్ ఉంటాయి ఐసీలో, అవి ఎలా చెక్ చేయాలైతే తెలియలే. దీని ప్రకారం వెళ్తే నాకు 2-3 ఫోన్లు నేను పోగొట్టేశాను లైటింగ్ కంప్లైంట్. అది కూడా 9A ఫోన్ ఆన్ అవుతుంది, క్యాథోడ్ లైన్ వస్తుంది, యానోడ్ లైన్ వస్తుంది, సిఏబిసి లైన్ వస్తుంది, కానీ ఫోన్కి లైటింగ్ రావట్లా. నేను 2 ఫోన్లు పోయినాయి, పక్కన పడేసాను. దాంతో బాగా నాకు బాధ వేసేసింది అన్నమాట. నా చేతులారా నేనే వదిలేసుకుంటున్నాను. ఫోను చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు కొట్టడం కాదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు ముందర. ఇది మన పనికి వెళ్ళి వచ్చాము, వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చాము, అయినా సరే నేను చేయలేకపోతున్నానని ఒక గిల్టీ అయితే వచ్చేసింది సార్. మళ్ళీ చర్చ చేస్తాను నేను. యాక్చువల్ మా మిస్సెస్ అయితే ఒకసారి నేర్చుకొచ్చావు కదా, వద్దులే అన్నది. కాదు, కేఎంటీలో ట్రబుల్ షూట్ బాగా చెప్తున్నారు,
సార్ మీ ఎప్పటికీ నేను కనీసం ఒక 20-30 వీడియోస్ చూసేసాను, అన్నీ ప్రతి ఒక్కొక్క దాని మీద నేను చూసేసాను. ట్రబుల్ షూట్ నాకు బాగా అనిపించింది. ట్రబుల్ షూట్ అంటే సార్ ఈ క్యాథోడ్ లైన్ యానోడ్ లైన్ అనేది వస్తుంది, అది చెప్పట్లేదు మీరు. యానోడ్ లైన్ ఎక్కడ స్విచ్ అవుతుంది, దానికి ఎంత వోల్టేజ్ ఇన్ ఎంత అవుట్ ఎంత, ఈ యానోడ్ లైన్ మీదకి ఎంత వోల్టేజ్ ఎప్పుడు రావాలని చెప్తారు కదా, అది నేను సీక్రెట్ చెబుతున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవాలి. అది ఎంత అనేది వోల్టేజ్ పరంగా చెప్తున్నారు కదా, అది బాగా అనిపించింది నాకు. అదే మెయిన్ కావాలి. యానోడ్ లైన్లో 3.7 4.2 రావాలి కరెక్టే. ముందల ఫోన్ ఆన్ చేసే ముందా, ఫోన్ ఆన్ చేసిన తర్వాత ఎంత రావాలి అనేది డెప్త్గా అనిపించింది బాగా. ఆ డెప్త్తో ట్రబుల్ షూట్ నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పుడు మేము హైదరాబాద్ ఇద్దరు ఉన్నాము, కాకినాడ అతను నేను అన్నయ్యకి చెప్పాను, అన్న కొంచెం KMTది ఒకటి చూడండి మీరు, మనం వెళ్దాం ఇద్దరం అక్కడికి, ట్రబుల్ షూట్లో కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం కదా అంటే ఆ అన్నయ్య కూడా వాచ్ చేశాడు నా మాటిని. వాచ్ చేసిన తర్వాత తనకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పుడు తను కూడా తొందరగా బిలీవ్ అవ్వలేదు. తను కూడా కొన్ని వీడియోస్ చూసి తనకు కూడా నమ్మకం కదిలిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, అన్న బాగుందన్న నేను కూడా వెళ్దాం ఇద్దరం అనేసి. యాక్చువల్లీ నేను KMTకి రావడానికి వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళటానికి ముందు మీకు ఫోన్ చేశాను సార్, టైం కుదరలా. అదే అప్పుడు బ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ ఏదో 1 month దేనివల్ల డిలే అయ్యి 1 month గ్యాప్ చెప్పారు, అది కుదరలా. తర్వాత మళ్ళీ 1 year అయిపోయింది, గుర్తులేదు సార్ నాకంతా. బ్యాచ్ అన్నారు, ఒక 1 month గ్యాప్ ఉంది అని చెప్పారు. మోస్ట్లీ ఇది మార్చడానికి ముందో ఎప్పుడో తెలియదు. అయితే సరే అని చెప్పేసి అప్పుడు 2 months గ్యాప్ ఉంది, తర్వాత స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. అప్పుడు సరేలే అని చెప్పేసి మళ్ళీ డిలే అయిపోయింది. తర్వాత వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అవ్వాలా. నా హ్యాండ్ స్కిల్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, కానీ నాకు ట్రబుల్ షూట్ ఇంప్రూవ్ అవ్వట్లా. ట్రబుల్ షూట్లో కూడా వే ఆఫ్ తెలుస్తుంది, అన్నీ చెప్పేది ట్రబుల్ షూట్, అన్ని ఇన్స్టిట్యూట్లో చెప్పేది ట్రబుల్ షూట్ ఒకటే ప్రకారం చెప్తున్నారు. అంటే హార్డ్వేర్ సొల్యూషన్ ప్రకారం వెళ్ళిపోతారు, ఆ హార్డ్వేర్ సొల్యూషన్ని మళ్ళీ స్కెమాటిక్లో చూపించేస్తారు. అలా కాకుండా స్కెమాటిక్ ప్రకారం వోల్టేజ్ ఎంత రావాలి అనేది మైనర్ వోల్టేజ్తో సహా 0.5 రావాలా, 0.2 దగ్గర నుంచి 0.8 రావాలి. ఆ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్లోనే సార్, అక్కడ నేను ఇంతవరకు వెళ్ళా, ఇక్కడే ఉన్నా. డివైడర్ సర్క్యూట్ చెప్పలేదు నాకు ఎక్కడ. 9Aలో 2 సర్క్యూట్లు ఉంటాయి, అది అవి చెప్పలేదు, ఇక్కడ చెప్పారు. ఐసీలో ఆడియో ఐసీలో కూడా ఐసీ ఉంటుందని, మళ్ళీ పవర్ ఐసీకి 4 సెక్షన్స్ ఉంటాయని, సిపియూలో 6 సెక్షన్స్ ఉంటాయని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఆ థియరీ నాకు బాగా ఇష్టమయ్యి నేను మీకు అప్పుడు కాల్ చేసి ఇక్కడికి రావడం జరిగింది సార్. ఓకే, ట్రబుల్ షూట్ అంటే యూట్యూబ్లో చూసినట్టే ఉందా, లేదంటే ఇక్కడ ఏమైనా తేడా ఉందా? సేమ్ సార్, అదే సేమ్ ఒక ఫోను ఏం లేదు. ఇంకా డెప్త్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నాకు ఇంకోటి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఏంటంటే, ఛార్జింగ్ సెక్షన్ దగ్గర వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అవుతుంది మీరు చెప్తున్నారు, ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అవుతుంది, ఓకే పర్లేదు, బకాయిల్స్ మీద ఫ్లక్చుయేషన్ అవుతుంది, ఓకే పర్వాలేదు అని. అయితే ఆ ఫ్లక్చుయేషన్ అవ్వకుండా ఉండాలంటే ఒక ట్రిక్ అని చెప్పారు మీరు, అది నాకు తెలుసుకున్న దాకా నిద్రపట్ల ముందల. అది ఆ ట్రిక్ ఏంది, నాకు వోల్టేజ్లు బ్యాటరీ పెడితే వోల్టేజ్లు స్ట్రక్ అవ్వాలి, స్టేబుల్ అవ్వాలి, అయినా కూడా అవ్వదు. దానికి అవ్వకుండా ఉండాలంటే స్టేబుల్ అవ్వాలంటే ఒకటి లైన్ ఉంది, అది KMT ట్రిక్ అన్నారు. అసలు అది ఏంది తెలుసుకుందామని చాలా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఇలాంటివి చాలా ఉంటాయి నాకు అర్థమైంది. ఈ ఒక ఛార్జింగ్ సెక్షన్కి ఒక ట్రిక్ ఉందంటే, పవర్ సెక్షన్, CPU, ర్యామ్, ఆడియో సెక్షన్కి ప్రతి ఒక్క దానికి ఉంటుందని అనిపించేసింది. సరే ఇక మనం వెళ్తే మనకు ఆల్రెడీ హ్యాండ్ స్కిల్ ఉంది, కాస్త కోస్త నాలెడ్జ్ ఉంది, ఇంకొంచెం వెళ్తే మనం గెయిన్ అవ్వగలుగుతాం కదా అనేసి నేను దీనికి రావడం జరిగింది సార్. రెండోది, మా మొబైల్ షాపు రేపల్లో నేను షాప్ పెట్టినప్పుడు మనకు వాల్యూ లేదు, నాకు అనేది ఒక గుర్తింపు ఉండాలన్న కోరికతో నేను అసలు చిప్ లెవెల్కి రావడం జరిగింది. స్టార్ట్ బ్రతకటానికని దిగేసాము, ఇప్పుడు బ్రతకటానికి కాదు, మనం షాపులు మన ఈ ప్యాషనే సార్. నాకు మాత్రం ప్యాషన్ అంటే ఎట్లా అంటే, నాకు అది ఒక అవ్వకపోతే నాకు చాలా బాధ వేస్తుంది, నైట్ నిద్ర పట్టదు. నేను స్నానానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బయటికి తిరగడానికి వెళ్ళినా నా మైండ్లో అదే సర్క్యూట్ తిరుగుతూ ఉంటుంది. అది అవ్వలేదు కదా, ఎందుకు అవ్వలేదు, ఇంకొకరు ఎవరైనా చేస్తే నాకు బాధ వేసేసింది. అట్లా దీని మీద బాగా ప్యాషన్గా నేను నేర్చుకోవడం జరిగింది సార్. సార్ ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ మ్యాటర్ కాదు, ఎందుకు తీస్తున్నాం ఐసీ అనేది కావాలి. అది ఎందుకు తీస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, మారుస్తున్నాం అంటే ఎందుకు మారుస్తున్నాం, బ్లైండ్ వర్క్ కాదు, క్లారిటీగా వెళ్ళాలి. మీకు మనం 9 ప్రైమ్ది చూపించినాం సార్, RTC 32 km లైన్ కదా. అవును సార్. నార్మల్గా అయితే ఐసీ బక్ వోల్టేజ్ వస్తున్నాయి, అన్నీ వస్తాయి, 1.8 వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇదేమనుకుంటాం, పవర్ ఐసీ బాగుంది అవును కదా, ఇంకా ఏం ప్రాబ్లం లేదనుకుంటాం.
తర్వాత దాంట్లో ఒక లైన్ మిస్ అయిందనే సంగతి తర్వాత మనం ట్రేస్ అవుట్ చేస్తే అర్థమైంది. ఆ ట్రిక్ ఉపయోగిస్తే తెలిసింది. అట్లా అది కూడా చెప్పట్లేదు వీడియోలో ఆ ట్రిక్ కూడా. నేను స్కెమాటిక్ రీడింగ్ 2-3 డేస్లో కొంచెం నాకు గ్రిప్ దొరికింది దాని మీద. ఆ గ్రిప్లో మీరు చెప్పిన కొన్ని ట్రిక్స్ నేను ఫాలో అవడం వల్ల టోటల్గా అయితే ఒక ఫోన్ మీద అన్ని సెక్షన్స్ మీద ఒక 10 పాయింట్లు 10 ట్రిక్కులు 10 పాయింట్లకి గ్రిప్ ఉంది. నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నాకు ఏదైతే లూజు నా మైండ్లో ఏదైతే లూజ్ ఉందో నాది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బుక్ కూడా చదవకోకుండా అది మీరు చెప్పేటప్పుడే నాకు మైండ్లో ఫీడ్ అయిపోయింది. పవర్ మన ఛార్జింగ్ ఐసీ ఓకే ఉండాలంటే ఏ లైన్, పవర్ సెక్షన్ ఓకే ఉండాలంటే ఏ లైన్, బక్ వోల్టేజ్ రావాలంటే ఏ లైన్స్, ర్యామ్ వోల్టేజీలు, సిపియు బాగుందంటే ఒక 2 లైన్స్, ఇన్కమింగ్ అవుట్గోయింగ్ డేటా అవన్నీ ఉంటాయి. ట్రిక్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం నెంబర్ 1గా అవుతుంది. ఇక్కడ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళని చెప్పారు కదా, అక్కడికి ఇక్కడ తేడా అయిందంటే ఏం చెప్తారు? అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే సార్, ఎవరైనా వెళ్ళేది నేర్చుకోవడానికి, ట్రబుల్ షూట్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక పని గురించి మనం నేర్చుకోవడానికి వెళ్తున్నామంటే దాన్ని నేర్చుకోవాలి ఎంతో కొంత. సో బేసిక్ కాకుండా ఇప్పుడు మనకి దీంట్లో బేసిక్ ఉంది, చిప్ లెవెల్ ఉంది, వేరే చోట లేవు. బేసిక్ ఆడే చిప్ లెవెల్లో అంతా ఆడలే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అక్కడికి వెళ్తే బేసిక్కే, చిప్పే ఉండదు. ఇక ఆడే హ్యాండ్ స్కిల్లో నేను నేర్చుకున్న చోట హైదరాబాద్ వెళ్తే నేను సిపి కూడా చేయలేదు. పవర్ ఐసీ చిన్న చిన్న ఐసీలు ఛార్జింగ్ ఐసీ రిమూవ్ చేసి వేసుకున్నాము. నేను వచ్చి హార్డ్ వర్క్ చేసుకున్న తర్వాత నాకు ఇది సిపిలు తీసేసుకోవడం నేర్చుకున్నాను. నేను నా ఇంట్రెస్ట్తో తెల్లారుజాము 3 గంటలకు వెళ్ళి నేర్చుకుంటాను. నేను డైలీ పొద్దున్నే 3 గంటలకు వెళ్ళిపోతాను షాప్కి, నైట్ తెల్లారుజాము 3 గంటలకి. ఏదైనా ఫోన్ వస్తే నేను నేర్చుకోవాలి కదా. ఎవరికైనా వస్తే మరి కస్టమర్కి 1 అవర్లో ఇస్తాను, లేకపోతే సాయంకాలం ఇస్తానంటే నా హ్యాండ్ స్కిల్ లేకపోతే నేను అతనికి చెప్పలేను కాన్ఫిడెంట్. నేను ఇప్పుడైనా తెల్లారుజాము 3 గంటలకు వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి నేర్చుకుంటాను. అట్లా నేర్చుకున్న అట్లా సిపి వచ్చింది సార్. ట్రబుల్ షూట్ రాలా. ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను మీలో బాగా నేను మిమ్మల్ని అడిగాను సార్, బిజినెస్ పోతుంది కదా సార్, యాక్చువల్ బిజినెస్ అనకూడదు, ఇది బిజినెస్ పోతుంది కదా సార్, మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే బేసిక్గా ఇప్పుడు నేర్చుకుంటున్నారా, చిప్ లెవెల్ ట్రైనింగ్ ముందలే ఉందా మీకు ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. నేను మీకు అప్పటికి చెప్తున్నా సార్, ఏం సార్ ఇట్లా మరి డబ్బులు రావు కదా ఇట్లా చెప్తే అంటే, నాకు డబ్బులు కాదు, ముందర ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి అయితే నేను ఈ చిప్ లెవెల్కి రావడం జరుగుతుంది, లేని వాళ్ళకైతే బేసిక్ అనేసి. అంటే మీరు అంత ముందర ఇది బాధపడి ఉంటారో అందుకని ముందు వచ్చే వాళ్ళకి ముందరే చెప్తున్నారు, మీరు నేర్చుకోవాలకైతే బేసిక్కి వెళ్ళండి, కొంచెం నేర్చుకున్న వాళ్ళైతే చిప్ లెవెల్కి రండి అని. అట్లా వేరే ఇన్స్టిట్యూట్లో అట్లా ఉండదు. వచ్చారా వచ్చేయండి ఎంతమందైనా. అది ఎంతవరకు రీచ్ అవుతుంది మనిషికి, ఎంతవరకు రీచ్ అవ్వాలి అంటే కాంపోనెంట్స్ గురించి తెలియని వాళ్ళకి వాడికి కాంపోనెంట్స్ గురించి తెలుసుకునే లోపు ఆ 20 రోజులు అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ అతనికి మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్ ఎరగాలి, లేదు రెండోసారి అక్కడికి వెళ్ళినా అంత ఇతని గురించి కేర్ తీసుకుని చెప్పే అంత ఇది కూడా ఉండదు. లైఫ్ టైం సపోర్ట్ అంటే ఎట్లా ఉండాలంటే సార్, అతను చేయలేకపోతే మన మాటల ద్వారానే చేయించే విధంగానే ఉండాలి. వీడికి కాంపోనెంట్స్ అర్థమవుతాయి. ఐసీ తీసేయాలంటే అక్కడికి రాదు ట్రబుల్ షూట్. ఇక్కడ అట్లా కాదు. ఈ ట్రబుల్ షూట్ బేసిక్ దగ్గర నుంచి ఒక సెక్షన్ బేసిక్ ఉంది, అతనికి ఒక మాన్యువల్గా అర్థమవుతుంది. సిపియూలు హ్యాండ్ స్కిల్ అక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చిప్ లెవెల్లోకి వచ్చిన తర్వాత వే ఆఫ్ సెమాటిక్ తెలుస్తుంది, ఎలా వెళ్ళాలి ఎలా అనేసి. ఇక్కడి నుంచి బేసిక్ ఇక్కడ నేర్చుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తను నెంబర్ 1గా మెకానిక్ అవ్వడం, టెక్నీషియన్ అవుతాడు. బయట నుంచి టెక్నీషియన్గా మేము మెకానికల్గానే ఉన్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్నీషియన్ అయ్యానని ఒక కాన్ఫిడెంట్. స్టార్టింగ్ చిప్ లెవెల్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ వాళ్ళని తీసుకోవాలి, అసలు తీసుకోవాలి. ఓన్లీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే బేసిక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి లేదని చెప్పేస్తున్నాం. లేదని చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్లో అక్కడ చెప్పట్లేదు కదా, మీరు వచ్చేసేయండి మేము చెప్తున్నాం అని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆడెళ్ళిపోయి మళ్ళీ ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం జరుగుతుంది, సార్ మీరు తీసుకోలేదు ఇట్లా పోయినా ఇబ్బంది పడ్డాను. అదే సార్, మన వల్ల వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కదా. అదే సపరేట్గా బేసిక్ స్టార్ట్ చేస్తే ఎంతో కొంతమందికి ఉపయోగం ఉంటుంది కదా అనే కాన్సెప్ట్తోనే బేసిక్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 2 కోర్సులు సపరేట్గా ఉండటం వల్ల మీకు ఏమనిపిస్తుంది, ప్లస్ అనిపిస్తుందా మైనస్ అనిపిస్తుందా? కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ప్లస్సే సార్, చాలా ప్లస్. ఎందుకంటే మరి బేసిక్ ఆడ హ్యాండ్ స్కిల్ దగ్గర నుంచి అక్కడ ఒక టీచర్ ఉన్నారు, వాళ్ళు బేసిక్ వచ్చిన కాడి నుంచి మీరు మధ్యలో వాళ్ళ క్లాసులు తీసుకుంటారు. వాళ్ళకి హ్యాండ్ స్కిల్ ఎట్లా, బేసిక్ కాంపోనెంట్స్ ఏంది, వాడు పనిచేసి ఏదైనా మీరు స్టార్టింగ్లో మాకు కూడా అదే చెప్పారు, మీకు బేసిక్ కాంపోనెంట్స్ గురించి తెలిస్తేనే మీరు లోనికి వెళ్ళి హ్యాండ్ స్కిల్ పెంచుకోగలుగుతారు, అది పనిచేసే విధానం, ఒక సెక్షన్లో పనిచేసే విధానం గురించి తెలుస్తుంది అని అక్కడ అర్థమవుతుంది బేసిక్ వీళ్ళకి.
బేసిక్లో కాంపోనెంటు కెపాసిటర్ ఏం పనిచేసింది, డయోడ్ వల్ల ప్రయోజనం ఏంది, దాన్ని ఎలా చెక్ చేయాలి, రెసిస్టర్ వల్ల ప్రయోగం ఏంది అవన్నీ తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేదానికి ఆటోమేటిక్గా అక్కడ మెకానిక్ అయినాడు ఇక్కడ టెక్నీషియన్ అయిపోతాడు. బేసిక్లో మెకానిక్గా పనిచేస్తాడు, చిప్ లెవెల్ వచ్చేసరికి టెక్నీషియన్ అయిపోతాడు. అర్థమైంది సార్. నాకు ఇక్కడికి వచ్చే ముందులే మీ వీడియోలు చూస్తే కనీసం ఒక 10 ఫోన్ రిపేర్ చేసి ఉన్నాను నేను. థియరీ పరంగా ఎలా అనిపించింది, ప్రాక్టికల్ పరంగా కానీ? థియరీ ప్రాక్టికల్ అదే సార్. థియరీ ఎలా ఉందంటే నేను ఒకసారి నేర్చుకొచ్చాను కాబట్టి, అంటే ఇక్కడ బేసిక్ ఉన్నట్టయితే ఈరోజు చిప్ లెవెల్కి కాదు నేను మాస్టర్ లెవెల్కి వచ్చేసేవాడిని అనిపించేసింది నాకు. నేను మాస్టర్ కోర్స్కి నేను అడిగాను సార్, మీరు వచ్చాడు ఒకసారి నాకు ఇవన్నీ తెలుసు మాస్టర్ కోర్స్కి రానా అని అడిగితే మీరు అన్నారు మీకు మాస్టర్ కోర్సులో అయితే సెక్షన్స్ ఉండవు, సెక్షన్స్ గురించి చెప్పను, డైరెక్ట్గా ఓన్లీ డెడ్ చెప్తాను నేను, సెక్షన్స్ ఉండవు అన్నారు. నాకు సెక్షన్స్లో ట్రబుల్ షూట్ సెక్షన్స్ రావాలి. ఆ తర్వాతనే కాదులే అని చెప్పేసి మన బ్రదర్ కూడా ఫోన్ చేసి అన్న మనం దీనికి వెళ్ళొద్దు మాస్టర్ కోర్స్కి, చిప్ ట్రైనింగ్ చిప్ లెవెల్కే వెళ్దాము, సెక్షన్స్లో మనకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అన్న తర్వాత మేము డిసైడ్ అయ్యి వచ్చాం. 6 మంత్ తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ మాస్టర్ కోర్స్కి వస్తాం. అంటే నా ఇదేంటంటే సార్, నా దగ్గర నుంచి ఫోన్ బయటికి వెళ్తే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన కాడి నుంచి అదే అనుకున్నాను. ఇప్పుడు కూడా కనీసం నేను వచ్చి ఈ ఫీల్డ్లోకి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్లో నా దగ్గర ఫోన్ అవ్వలేదంటే ఇంకోసారి అవ్వకూడదు. అది అతను ఎట్లా నేను అవ్వలేదంటే నేను అంత డెప్త్కి వెళ్ళాలని, అంటే నేను చెడగొట్టి మాత్రం బయటికి పంపను. నేను ట్రబుల్ షూట్ అట్లా చేసి బయటికి వెళ్ళిందంటే అది స్వాపింగ్ చేసుకోవాలి, అయితే అవ్వకూడదు. అంత కాన్సెప్ట్, అంతే కసి, నాకు అంత కోపం అనమాట. నేను అవ్వలేదు, నా దగ్గర ఫోన్ వేరే షాపులో అయ్యిందంటే నాకు ఇన్సల్ట్. దాని ద్వారానే నేను 2-3 ఇన్స్టిట్యూట్లు తిరగడం కూడా సార్. ఏంటంటే ఎక్కడ సబ్జెక్టు ఎక్కడ నాలెడ్జి మనకు దొరుకుతుందో ఆడికి వెళ్ళిపోవాలి. నేను అట్లానే ఇది ఎంచుకున్నాను, మంచి ఇన్స్టిట్యూట్ అనుకున్నాను, నేను వచ్చాను. నాకైతే నా ప్రారంగా నేను చెప్తున్నాను, అన్ని చోట్ల రివ్యూ ఇచ్చాను. అయితే ఆ టైంలో అది బెస్ట్ అనిపించింది. ఆ టైంలో అంటే నేను ఈదుతూ ఉంటే ఇది బాగుంది, కాళ్ళు చేతులు ఆడిస్తున్నాను, ఇది బాగానే ఉంది. నాకు స్విమ్మింగ్ అంతా వచ్చిన తర్వాత తెలిసింది, నేను అక్కడ తప్పటడుగు వేసాను, ఇక్కడ కొంచెం బాగా నేర్చుకున్నాను మెలికలేని. ఇక్కడ నాకు ట్రబుల్ షూట్ బాగా నచ్చింది, వచ్చేవాళ్ళకి కూడా బాగా నచ్చింది. అయితే అర్థం నేర్చుకోకుండా బేసిక్కి వెళ్ళి ఇక్కడికి వస్తే ఇంకా బెటరు. సఫర్ అవ్వద్దు. వచ్చి నేను పలానా కేఎంటీకి వెళ్ళి వచ్చాను, నేను ఇంకా నేర్చుకోలేకపోయాను అనేది అనుకోకుండా, మీకు నాకు హ్యాండ్ స్కిల్ తక్కువగా ఉందంటే బేసిక్ తీసేసుకోండి, బెటర్. 6 మంత్ తర్వాత హ్యాండ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత చిప్ లెవెల్కి రావచ్చు. లేదు ముందలే నేను కొండెక్కేస్తానని వచ్చిన తర్వాత సాధన ఉంది చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాడు, చేయలేకపోతే మన ఇబ్బంది, మనం ఇబ్బంది పడాలి. మీరు ఏంటంటే హ్యాండ్ స్కిల్తో పాటు ట్రబుల్ షూట్ అర్థమయ్యే నాలెడ్జి బేసిక్లో వస్తుంది. స్కెమాటిక్ ఎట్లా, దాన్ని ఎలా రీడ్ చేయాలా, దాంతోపాటు 20 రోజులు మనం వెళ్ళిన కాడి నుంచి తిరుగుతూనే ఉంటాం. కానీ ఆ 20 రోజులు వచ్చినందుకన్నా కొంచెం కష్టపడితే ఉపయోగం. నేనైతే మా హాస్టల్లో రూమ్ తప్పితే రెండోది లేదు, మేము బయటకు కూడా ఎక్కడికి వెళ్ళాం, మేము వెళ్తే చదువుతూనే ఉంటాం. ఎందుకు రాలేదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చదవలేదు సార్, ఎందుకంటే 2 ఇన్స్టిట్యూట్లు బాగా చదివేశా, లైన్స్ చదివేశా, నాకు వోల్టేజీలు తెలియలే, మెయిన్ వోల్టేజీలు తెలియదు, ఇంటర్నల్ లాన్ వోల్టేజీలు తెలియలేదు. నేను అవి మైండ్లో పెట్టేసుకున్నాను. నేను ట్రబుల్ షూట్ మాత్రం సూపర్గా ఉంది సార్, ట్రబుల్ షూట్ మాత్రం బాగా. లైవ్ రిపేర్లు ఎలా అనిపించినాయి? లైవ్ రిపేర్ నేనే చేసేది ఒకటి. అయ్యి మనం యూట్యూబ్లో చూసేది దీనికి పెద్ద తేడా ఉండదు, సేమ్ ఉంటుంది. ఎలా స్టెప్ బై స్టెప్ రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు అడుగుతారు కదా, ఇది గ్రాఫిక్ కంప్లైంట్ వచ్చింది, మనం ఎక్కడి నుంచి వెళ్దాం, మీరు డైరెక్ట్గా చేసేస్తే మాకు తెలియదు, ఎక్కడికి వెళ్దాం, స్టూడెంట్స్ని అడుగుతున్నారు ఎక్కడికి వెళ్దాం, ఈ కనెక్టర్ దగ్గరికి వెళ్దాం, దీని మీద ఏం వోల్టేజ్లు వస్తాయి, పెద్దవి స్కెమాటిక్ ఓపెన్ చేస్తున్నారు, పెద్ద వోల్టేజ్ ఏంది, అక్కడి నుంచి వెళ్దాం, నేను స్టెప్ బై స్టెప్ వస్తుందా, ఐసీ ఉందా, ఐసీ దగ్గరికి వెళ్దాం, చుట్టూ కాంపోనెంట్స్ చెక్ చేయండి, ఐ స్కానింగు, కాంపోనెంట్స్ చెక్ చేయండి, ప్యారలల్లో ఉండే ఈ సిరీస్లో ఉండే ఈ రెసిస్టర్లు ఏంది, కెపాసిటర్లు ఏంది, డయోడ్లు ఏంది, ఐసీ కంప్లైంట్ రీప్లేస్ చేసి చూద్దాం, అవ్వకపోతే ఇంకోటి వేద్దాం, నెక్స్ట్ సిపికి వెళ్దాం, సిపిలోంచి ఎస్డిఎస్ఎల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్. అది 1 అవర్ పడుతుంది, 5 నిమిషాల్లో చేపించడం మమ్మల్ని పక్కన పెట్టి మీరు 2 నిమిషాల్లో చేసింది, మీకు ఒక ఐడియా ఉంటుంది. చూసే వాళ్ళకి లైవ్ రిపేరే, కానీ మాకు ఒక ఎగ్జైటింగ్ అక్కడ. రెండోది సార్, వచ్చిన వాళ్ళకి ఈ ఫ్యాకల్టీస్ అన్నయ్య ఉన్నాడు, కృష్ణ అన్న ఉన్నాడు. కృష్ణ అన్న అంటే బ్యాకప్ సపోర్ట్ ఇస్తాడు. మన చారు బ్రదర్ అయితే చేయండి అని వాళ్ళు చెప్పడం కాదు, మనం అడగాల, మనకు ఉండాలి, మనం వచ్చాం కదా మనం నేర్చుకోవాలి అనేది. అది ఎందుకంటే అందరూ అప్పు చేసో లేకపోతే కష్టపడో ఎట్లా ₹1 తెచ్చి పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ వేసి వచ్చాం. నేను ఇంతకన్నా డబ్బులు పాడు చేయడం ఏం లేదు, నేను కొంత సంపాదించుకున్న నాలెడ్జ్. ఇట్లా కొంత ఫ్రెషర్గా వచ్చేవాళ్ళు ఏంటంటే 20 రోజులు ఇక్కడ కష్టపడితే
ఎంతో కొంత న్యాయం చేసుకోగలుగుతారు మన భవిష్యత్తుకి. అంతే, లేదు టైంపాస్కి అనుకుంటే కేఎంటీకి రావటం అని వస్తుంది, ఎందుకు వేస్ట్ కదా. చెప్పారు కదా టైం అనేది మనీ అని. మనీ కాదు ఇక్కడ నాలెడ్జ్, మనీ ఇంపార్టెంట్ కాదు. నాకైతే ఫోను చేసుకుంటే 1000 రూపాయలు వస్తాయని ఆలోచన కాదు, కానీ అదైతే మనకు వచ్చే సంతోషం ఆడు ఇచ్చే 1000 రూపాయలకైనా డబ్బులు ఉంటుంది. నాకైతే ఆ ఇంట్రెస్ట్, వర్క్ సాటిస్ఫాక్షన్. నాకు కొంతమంది డబ్బుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు దానికోసమైనా చేయండి, డబ్బులు వస్తాయి కదా, మనం చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి మీరే చెప్పేస్తున్నారు సార్. ఫోన్ చేసినప్పుడల్లా బేసిక్ వచ్చా, అసలు టచ్ ఉందా లేదా, లేకపోతే బేసిక్ తీసుకోండి, ఉంటే చిప్ లెవెల్కి రండి. ఆ ఒక్కటే చాలు, మీరు అర్థం చేసుకోండి. ఎవరు డబ్బులు ఎవరు ఊరకనే రావన్నట్టు. సార్ జనాలు వస్తానన్నా కూడా వద్దు, మీరు నేర్చుకుంటేనే రండి అని అంటున్నారు. కొత్త వాళ్ళు అయితే బేసిక్కి వెళ్ళిపోండి, కాస్త అనుభవం ఉన్న వాళ్ళు అయితే చిప్ లెవెల్కి రండి, చాలా బెటర్గా ఉంటుంది. బేసిక్కి వెళ్ళి చిప్ లెవెల్కి వచ్చి మాస్టర్ కోర్స్ నేర్చుకున్నారంటే మీ ఏరియాలో మీరే కేఎంటీ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నట్టే మీ ఏరియాలో. నిజం సార్, 3 స్టెప్పులు ఇక్కడే తీసుకుంటే తను చాలా గెయిన్ అవుతాడు. అది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మనం చెప్పలేము. కొత్తగా వచ్చేవాళ్ళు అయితే కేఎంటీకి వస్తే మీరు ఇచ్చే 30,000 రూపాయలకి 60,000 రూపాయలు మైండ్ తీసుకుని వెళ్తారు ఇక్కడి నుంచి. దాంట్లో అయితే కన్ఫామ్. డబ్బు ముఖ్యం కాదు. డబ్బు ముఖ్యం అనుకుంటే సార్ వచ్చే వాళ్ళందరూ రమ్మనొచ్చు, 20 మంది పడతారు ఇక్కడ. మొత్తం 10 మంది కూర్చుంటున్నా కానీ ఒక 20 మంది కూర్చోవచ్చు అటు ఇటుగా. కానీ సార్ 10 మందినే తీసుకుంటున్నారు.